మేడ్చల్ కాప్రాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, సిలిండర్ పేలుడు ఘటన ఎప్పుడు జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? జాహ్నవి, ప్రస్తుతం కాప్రాలో జరిగిన పేలుడుకు సంబంధించి మృతి చెందిన వారు ఇద్దరికి చేరింది. మొదట ఒకరు మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మళ్ళీ అందులో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో వ్యక్తి కూడా మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ఇద్దరికి చేరింది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ పేలితే ఇంత భారీ స్థాయిలో పేలుడు ఉండదనేది కూడా పోలీసులు ఒక అనుమానం. అయితే అందులో జిల్టన్ 6 ఏమన్నా ఉన్నాయా అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోహన్ లాల్ అనే వ్యక్తి, కాప్రాకు చెందిన మోహన్ లాల్ అనే వ్యక్తి ఇటీవల నూతనంగా 2 అంతస్తుల భవనం నిర్మించారు. అయితే ఇవాళే అందులో బంగారు నగల దుకాణానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈ మోహన్ లాల్ బంగారు నగల దుకాణానికి సంబంధించి వాళ్ళ ప్రారంభించే కార్యక్రమం ఉండడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మోహన్ లాల్ ఇంటి యజమాని మోహన్ లాల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు ఎందుకు సంభవించింది అనేది కూడా పోలీసులకు విధానం అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఆ నూతనంగా నిర్మించిన భవనం మొదటి అంతస్తు మొత్తం కూలిపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా గోడలు నెర్రలు వాసాయి. అయితే దీంతో ఇంత భారీ స్థాయిలో పేలుడు ఎందుకు సంభవించింది అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు దాటికి ఆ గోడల్లో ఉన్న చిట్లు మొత్తం పేలిపోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తగలడంతో వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. అటు పక్కన వెళ్లే పాదచారులు కూడా ఈ పేలుడు దాటికి గాయపడ్డారు. మొత్తం 12 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఏ విధంగా సంభవించింది అనేది తెలుసుకోవడానికి క్లూస్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే బంగారు నగల దుకాణంలో ఉపయోగించే ఏమన్నా పదార్థాలకు ఇట్లా ఏమన్నా అందులో ఉంచారనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించిన తర్వాత కానీ పేలుడు తీవ్రతకు సంబంధించిన కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బంగారు నగల దుకాణం వాళ్ళ ప్రారంభోత్సవం ఉండడంతో దానికి సంబంధించి ఆ యజమాని మోహన్ లాల్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళ ఇంట్లో అంత విషాదం నెలకొంది. మోహన్ లాల్ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. జాహ్నవి, ధన్యవాదాలు శ్రీకాంత్.